myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to... హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #చాము. సో ఈ రోజు అయితే మాత్రం డెకరేషన్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. మెహందీ ఈవెంట్ అనమాట. చేతిలో గోరింటాకు ఇవన్నీ కూడా మనకి తెలిసిందే కదా, ఆబ్వియస్లీ అర్థమైపోతుంది. మార్నింగ్ అయితే మాత్రం హల్దీ జరిగిందనమాట. సో హల్దీలో మేము బాగా ఎంజాయ్ చేసాము. రీల్స్, తర్వాత రెయిన్ డాన్స్లో పెర్ఫార్మెన్సెస్, కొంచెం మా ఎనర్జీ లెవెల్స్ కొంచెం తగ్గిపోయినాయి అనమాట. సో ఇవన్నీ కూడా మేము సేవ్ చేసుకున్నాం. రేపు పెళ్లి కూతురు ఈవెంట్, ఇంకా పెళ్ళిలోని మా హడావిడి మేము బాగా చేద్దామని చెప్పేసి. అండ్ ఈవెంట్లో మా అక్క ఎక్కడ యూఎస్ నుంచి తీసుకొచ్చింది మా అందరి కోసం. సో అవన్నీ కూడా ఇందులో పెడతామంట. క్యూట్ గిఫ్ట్స్, అందులో చాక్లెట్స్ కూడా ఉన్నాయి. మేము అందరం తినేసాం ఇవన్నీ. ఈ వీడియో చూసేసరికి మేము ఆల్రెడీ తినేసి ఉంటాం అనమాట. సో ఈ వీడియో అయితే మాత్రం అలా వెళ్తుంది, బట్ బ్లాగ్ ఎట్లా స్టార్ట్ అయిపోతుంది చూసేయండి. సో నేను మా అందరికీ కూడా గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఆల్రెడీ అక్కడి నుంచి తీసుకొచ్చినవి. నాకు బాగా నచ్చింది ఏముందంటే, ఇక్కడ కస్టమైజేషన్ మా బ్యాగ్స్ మీద మంచి కస్టమైజేషన్ అయితే చేశారు. మా పేర్లన్నీ కూడా బ్యాగ్స్ మీద నీట్గా అలాగా రాసేసి ఉన్నాయన్నమాట. నీట్గా కస్టమైజేషన్ చేసి ఉన్నాయి. దీని తర్వాత ఆ బ్యాగ్స్లోకి ఫిల్ చేయాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకొని నేను తమ్ముడు ఫిల్ చేస్తున్నాం అనమాట. ఇలాగా ఇదైతే మాత్రం మనకు ఆర్గనైజింగ్ క్లిప్స్, ఇయర్ రింగ్స్, తర్వాత రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా ఆ బ్యాగ్స్లో పెట్టి నేను తమ్ముడు నీట్గా ప్యాక్ చేసేసాం అనమాట. సో ప్యాకింగ్ కష్టాలన్నీ చాలా ఫాస్ట్గా ప్యాక్ చేస్తాం, ఎందుకంటే ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది. సో అందరూ వచ్చేసారు, అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. సో చాలా ఫాస్ట్గా కంగారుగా ప్యాక్ చేస్తున్నాము. హాల్లో ఫస్ట్ మెహందీ స్టార్ట్ చేసింది అంటే మా డాడీ స్టార్ట్ చేయించుకున్నారు అనమాట. అన్నిట్లో ఫస్ట్ ఉండాలి అని చెప్పి స్టార్ట్ చేయించారు. దాని తర్వాత పెద్దమ్మ, అమ్మమ్మ వీళ్ళందరూ స్టార్ట్ చేశారు. పైన ఆల్మోస్ట్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈవెంట్ డెకరేషన్ మేము మా పైన టెర్రస్ మీద పెట్టుకున్నాము. ఈవెంట్ అయితే మొత్తం అందరూ స్టార్ట్ చేశారు. మమ్మీ డాడీని వీడియో తీస్తున్నాను, ఒక రేంజ్లో సిగ్గుపడుతున్నారు అనమాట. కానీ నేను చూసుకోలేదు, లైట్ ఎఫెక్ట్ సరిగ్గా రాలేదు. బట్ స్టిల్ మా లవ్లీ కపుల్ మాత్రం మంచి షైన్ అయిపోయారు అనమాట. ఫైనల్గా మా అక్కని తీసుకొచ్చేసారు. సో ఈవెంట్ అయితే ఆల్మోస్ట్ ఇంకా స్టార్ట్ చేస్తారనమాట. సో అందరూ కూడా మెహందీ పెట్టించుకోవడంలో బిజీ అయిపోయారు. మార్నింగ్ హల్దీలో డాన్స్లు అన్నీ వేసి చాలా మటుకు కూడా ఎనర్జీ లెవెల్స్ అలా తగ్గిపోయాయి అనమాట. ఆల్మోస్ట్ అందరూ చిన్నగా 2 హ్యాండ్స్కి అయితే పెట్టించేసుకొని పక్కన కూర్చోబెట్టేసాము. సో స్లోగా ఈవెంట్లో ఫన్ అయితే జనరేట్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. బట్ ఆల్మోస్ట్ అందరూ కూడా అలిసిపోయారు అనమాట. ఇప్పుడిప్పుడే ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted to you, and it's twisted, you've been gifted with the evil voodoo. Got me coming back for more, even when I've been screwed. Dolls full of pins, pierce my heart straight through. I got issues in my head, I like you in my bed, but you keep me on red. Oh, everything is like a test, I better not text or I'll come off desperate. But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares. గిఫ్ట్స్ ప్యాక్ చేసింది నేనే, కానీ పర్టికులర్గా గిఫ్ట్స్ అందులో ఏమున్నాయి ఏంటని ఓపెన్ చేసి చూసేంత టైం లేదనమాట. తమ్ముడు నేను ఫాస్ట్గా ప్యాక్ చేసుకుంటూ వచ్చేసాము. సో ఒక్కొక్కటి ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాం అనమాట. సో ఏమున్నాయి ఏంటని చూపిస్తున్నాను. నేను నా ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ చూడడానికి ఒక చంద్రముఖి ఎక్స్ప్రెషన్స్లా ఉన్నట్టు ఉన్నాయి. ఎడిట్ చేసినప్పుడు చూసానని బ్యాక్గ్రౌండ్లో ఏదో గాయత్రి మంత్రం వస్తుంది, అందుకే బ్యాక్గ్రౌండ్ వీడియో లేదనమాట, ఆడియో లేదు. సో చూడడానికి అయితే అలా ఉన్నానమాట. మినీ సైజులోని లైక్ మీషో సైజులో చంద్రముఖిలా ఉన్నట్టున్నాను చూడడానికి. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్యాకెట్లో ఏమున్నాయి ఏంటి అని అడుగుతుంటే ప్రతి ఒక్కరికి తీసి చూపిస్తాను అనమాట, అందులో ఏమున్నాయి ఏంటి అన్నది.
ఇదైతే ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్ అనమాట. మనకి ఇయర్ రింగ్స్, తర్వాత రింగ్స్, చిన్న చిన్న చైన్స్ ఆర్గనైజ్ చేసుకునేది. ఇది మనకి అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. 250-300 రూపీస్ కాస్ట్లో అయితే మనకి అమెజాన్లో అయితే ఉంటుంది. ఫైనల్గా ఇది నా హ్యాంపర్. ఇది మా చెల్లి హ్యాంపర్ అనమాట. ఆ రోజు నైటే మేము అన్నీ నీట్గా ఎక్కడికి కిలికేసి అన్నీ చక్కబెట్టేసాం అనమాట. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you.